కలిసి ఉన్న హిందువులను దెబ్బతీయడానికే మార్వాడి గో బ్యాక్ అనేది ఒక ఈ విషయం తెరలేసింది అని కూడా చెప్తున్నారు. అసలు అట్లా మాట్లాడితే పెద్ద చర్చ జరుగుతుంది. హిందూ మతానికి వ్యతిరేకంగా వాళ్ళు జైన మతాన్ని ప్రోత్సహిస్తారు. మతాల ప్రాతిపదికన తీసుకొచ్చి దీని ఇష్యూని డైవర్ట్ చేసేది భారతీయ జనతా పార్టీ. ఆర్ఎస్ఎస్ని పెంచి పోషించిన దాంట్లో వయసులు ఉన్నారు కదా, ఆర్ఎస్ఎస్కు అండగా ఉన్నాం కదా. ఇదే సంస్కృతికి మేము పెట్టినటువంటి ఆ సంస్కృతులనే వైశ్య కమ్యూనిటీ పూర్తి స్థాయిలో కల్చర్ని కాపాడుతున్నాం కదా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దేనికి అండగా ఉందా అనుకుంటారు మీరు? ఎస్, వాళ్ళకు బీజేపీ పార్టీకి అండగా ఉన్నటువంటి నేపథ్యంలో కదా బండి సంజయ్ మాట్లాడింది. అంటే నార్త్ ఇండియన్ వైశ్యాస్కు నువ్వు మాట్లాడుతున్నటువంటి సౌత్ ఇండియా వైశ్యులు ఏం కావాలి అంటే నువ్వు ఎక్కడ డిఫరెన్స్ తీస్తున్నావు? ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసం గురించి మాట్లాడు. అది మాట్లాడకుండా దాన్ని ఇష్యూ డైవర్ట్ చేసి మీరు మతానికి ఆపాదిస్తే మేము హిందూ మతంలో భాగం కదా, తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు భాగం కదా, తెలంగాణలో ఉన్నటువంటి స్వర్ణకారులు గారా, తెలంగాణలో ఉన్నటువంటి విశ్వకర్మలు గారా, తెలంగాణలో వృత్తిపరంగా చేస్తున్నటువంటి ఏ వృత్తిపరంలో ఉన్నటువంటి శాలివాన్లు హిందువులు గారా, లేకపోతే పద్మశాలీస్ గారా, చేనేత కార్మికులు గారా, ఇక్కడికి వెళ్ళి డంపు చేసుకుంటాం కదా. మొత్తం మీరు తీసుకొస్తున్నాం. తెలంగాణ కల్చర్కు చాలా బ్రాండ్ అంబాసిడర్లు